प्रार्थना। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। सर्वेभ्यो नमो नमः। ఆత్మబంధువులారా, సత్యార్థ ప్రకాశంలోని సప్తమ సముల్లాసము వేద శాఖలు 211వ పూట మరికృష్ణారెడ్డి గారి ప్రచురణలో వచ్చినటువంటి పుస్తకం. మనము సప్తమ సముల్లాసము పూర్తి చేసి అష్టమ సముల్లాసంలోకి వెళ్దాం. ఇది స్వాధ్యాయము అలవాటు కావాలి, విషయాలు అవగాహనకు రావాలి అనే భావనతో ఇది మనం ప్రారంభం చేసినాము, ఇది కొనసాగిస్తున్నాము. ఇప్పుడు మనము వేదాల గురించి తెలుసుకున్నాము, ఆ తర్వాత వేద శాఖల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మహర్షి దయానంద సరస్వతి గారు రచించినటువంటి సత్యార్థ ప్రకాశంలో మనం ఇదొకటి, సత్యార్థ ప్రకాశం ఒకటి, తర్వాత రెండవది ఋగ్వేదాది భాష్య భూమిక. ఈ రెండు గ్రంథాలు తప్పకుండా సంపూర్ణం చేయాలి. అందుకే మనం అందరం కూడా స్వాధ్యాయం చేయడం అలవాటు చేసుకోవాలి. వందల గ్రంథాలు చదవడము అనేది ఒకవైపు అయితే, ఉన్న ఒకటి రెండు గ్రంథాలను సంపూర్ణంగా అర్థం చేసుకోవడము, ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి తత్వాలను మనము స్పష్టంగా, అనుభవపూర్వకంగా, వేదానుకూలంగా దర్శనం చేసుకోవాలి, సాక్షాత్కారం చేసుకోవాలి, సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నమే ఇదంతా కూడా. వేదాల నుండి మొదలుకొని భగవద్గీత వరకున్న సకల శాస్త్రాల యొక్క ఉద్దేశము ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, ఈ మూడు తత్వాలను స్వాధ్యాయం చేయడము, వినడము, మననం చేయడము, అందులో ఎంత సత్యం ఉంది, నిధిధ్యాసనము ఒక నిశ్చయానికి రావడము, సాక్షాత్కారము, అనుభవ జ్ఞానము సంపాదించడము, ఇదే ప్రధానమైనటువంటి లక్ష్యం మనది. ఈ మూడు తత్వాలను తెలుసుకోవడానికే మనలో ఉన్నటువంటి సందేహాలను తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము, ఆ విద్యను స్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము, త్రైత విద్యను, ఆధ్యాత్మిక విద్యను. మరి ఇప్పుడు వేద శాఖల గురించి తెలుసుకుందాం. వేదాలకు ఎన్ని శాఖలు ఉన్నాయి? జవాబు 1127 శాఖలున్నవి. ఎన్ని శాఖలు? 1127 శాఖలు. గుర్తుంచుకోవాలి. శాఖలోని దేనిని అంటారు? సమాధానం, వ్యాఖ్యానాలను శాఖలు అంటారు. శాఖ అంటే వ్యాఖ్యానం. ఇప్పుడు ఒక చెట్టుకి ఒక కొమ్మ ఉంటుంది, కొమ్మ ద్వారా తెలుస్తుంది అది ఏం చెట్టు అనేది. అంటే మనకు ఆ శక్తి లేదు, కొమ్మ లేకుండా కేవలం అంకురత్వం లేకపోతే ఉన్నటువంటి మూలాన్ని చూసి తెలుసుకునే శక్తి లేదు. కాబట్టి కొమ్మని చూసి, కొమ్మకున్నటువంటి ఆకులు, చిగురాకులు, కాయలు చూసి తెలుసుకోగలుగుతాం. అదే విధంగా మనము వేదాలలో ఉన్నటువంటి సత్య సిద్ధాంతాలు రహస్యాత్మకంగా ఉన్నాయి, డీకోడ్ రూపంలో గుప్తంగా ఉన్నాయి. వాటిని సరళం చేసి ఋషులు మనకు అందించినారు.
ఎందుకంటే మన మేధా బుద్ధి అంత సూక్ష్మంగా లేదు ఇప్పుడు. అందుకని మనం ఈ 1127 శాఖలు వేదాల యొక్క వ్యాఖ్యానాలు, ఈ విషయం అర్థం చేసుకోవాలి. ప్రశ్న: వేదాల అవయవ భూత విభాగాలని శాఖలని లోకంలో విద్వాంసులు అంగీకరిస్తారు కదా? సమాధానం: కొంచెం ఆలోచించడం మంచిది. ఎందుకంటే శాఖలన్నీ ఆశ్వలాయనాది ఋషుల పేర్లతో ప్రసిద్ధమై ఉన్నాయి. మంత్ర సంహితలో పరమేశ్వరుని పేరుతో ప్రసిద్ధమై ఉన్నాయి. చతుర్వేదాలను పరమేశ్వర కృతాలని అంగీకరించినట్లు ఆశ్వలాయనాది శాఖలు కూడా ఆయా ఋషి కృతాలని అంగీకరించాలి. ప్రతి శాఖలోనూ వేద మంత్రాలను ప్రతీకలుగా ఇచ్చి వ్యాఖ్యానాలు చేసినారు. తైత్తిరీయ శాఖలో ఇషేత్వోర్జేత్వ ఇతి ఇత్యాది ప్రతీకల మంత్ర భాగాలను మొదట వ్రాసిన తర్వాత వ్యాఖ్యానాలను చేసినారు. వేద సంహితలో ఎక్కడ ఇలాంటి ఏ ప్రతీక పెట్టి వ్యాఖ్యానించబడలేదు. కాబట్టి పరమేశ్వర కృతమైన వేదాలు మూల వృక్షం. ఇక ఆశ్వలాయనాదులన్ని శాఖలు ఇవి ఋషి ముని కృతాలే కానీ పరమేశ్వర కృతాలు కావు. దీనిని గురించి విశేషంగా తెలుసుకోదలిచిన వారు ఋగ్వేదాది భాష్య భూమికను చదవండి. చూడండి, తల్లిదండ్రులు తమ సంతానపై కృపా కటాక్షం గలవారి వారి ఉన్నతినే కోరునట్లు పరమాత్ముడు మానవులందరిపై దయగలవాడై వేదాలను ప్రకాశపరిచినాడు. దీని వలన మానవులు అవిద్యాంధకార భ్రమజాల నుండి దూరులై విద్య అనే విజ్ఞాన రూప సూర్యుణ్ణి పొంది ఆనందాన్ని పొందుతూ విద్యా సుఖాలను వృద్ధి చేసుకుంటారు. ఇప్పుడు మనిషికి, జీవాత్మకు జ్ఞానం అవసరమా? తను బ్రతకడానికి, జీవించడానికి, హాయిగా ఉండడానికి విద్య అవసరమా? విద్య దేనిని అంటారు? విద్య యొక్క నిర్వచనం చెప్పండి ఎవరైనా. విద్య అంటే ఏమిటి? విద్య యొక్క నిర్వచనం గుర్తుపెట్టుకోండి. ప్రకృతి నుండి, పరమేశ్వరు నుండి మొదలుకొని ప్రకృతి వరకు సకల పదార్థాల యొక్క యథార్థ జ్ఞానము మరియు దాని యొక్క యథాయోగ్య ఉపయోగము ఏదైతే ఉందో దానిని విద్య అంటారు. అర్థమైందా? వినిపించిందా? వినిపించింది గురుజీ. పరమేశ్వరు నుండి ప్రకృతి వరకు సకల పదార్థాల యొక్క ఉన్నది ఉన్నట్టు, యథార్థ జ్ఞానం అంటే వాస్తవ జ్ఞానం, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం. ఈ రోజు ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోకపోవడం వలనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఏ రోగానికి ఏ మందు, ఏ మానసిక రోగానికి ఏ సమాధానము, ఈ భగవంతుని పొందడానికి సరైన మార్గం ఎటువంటిది తెలియకపోవడం వలనే ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పుండు ఒక దగ్గర ఉంది, మందు ఒక దగ్గర పెడుతున్నాం, లేదా ఆ పుండుకు తగిన మందు పెట్టడం లేదు కాబట్టి ఆ పుండు మానడం లేదు. సమస్య ఏదైతే ఉందో దానికి సరైన సమాధానం తెలియకనే ఈ రోజు ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, జటిలమవుతున్నాయి, అశాంతికి లోనవుతున్నాం. కాబట్టి మనము విద్య అంటే, జ్ఞానం అంటే ప్రకాశము, ప్రకాశం అంటే సుఖము, సుఖం అంటే మోక్షము. కాబట్టి రితే జ్ఞానాన్న ముక్తి అంటే జ్ఞానాత్ ముక్తి. జ్ఞానం వలనే, విద్య వలనే ముక్తి లభిస్తుంది. ముక్తి అంటే సుఖం, బంధ విముక్తి, దుఃఖ నివృత్తి. కాబట్టి మనము ఏ విధంగా అయితే తల్లిదండ్రులు సంతానపై కృపా కటాక్షం కలిగి వారిపైన ప్రేమ ఉంటుందో, వారు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అటువంటి విద్య నేర్పించడానికి ఏ విధంగా అయితే తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నారో, మనమందరం కూడా ఏం ప్రయత్నం చేస్తున్నాం మన పిల్లల విషయంలో? వారు భవిష్యత్తులో మంచి ఉద్యోగాన్ని పొంది బాగా డబ్బులు సంపాదించి భౌతిక సుఖాలు అనుభవించాలి అనే లక్ష్యముతోనే మనమందరము కూడా మన సంతానానికి అటువంటి విద్యని, అటువంటి చదువులను చదివిపిస్తున్నాము. ఇది సత్యం. ప్రతి తల్లిదండ్రి తన జీవితంలో
చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదనే ఉద్దేశముతో ఆ పిల్లలకు తన దగ్గర ఉన్నటువంటి ధనముతో మంచి విద్యాలయంలో మంచి స్కూల్లో చేర్పించి మంచి ఉద్యోగం వచ్చేటట్లు ప్రయత్నం చేస్తారు. దాని ద్వారా భౌతిక సుఖాలు అనుభవించాలి, సంతోషంగా ఉండాలి, ధనము పరంగా ఎటువంటి లోటు ఉండకూడదు అని ప్రయత్నం చేస్తారు. ఇందులో ఏం తప్పేం లేదు, ఎందుకంటే మనకున్నటువంటి జ్ఞానం అది. కాబట్టి మనం పడిన కష్టాలు తర్వాత భవిష్యత్తులో సంతానానికి అటువంటి కష్టాలు రాకూడదని ఉద్దేశం. మరి పరమాత్మ మనలాగా ఆలోచించడానికి వీల్లేదు కదా. మనదైతే అల్పజ్ఞానము, సీమిత జ్ఞానము, మన లక్ష్యము సీమితము, భౌతికం వరకే మన లక్ష్యము. అందుకనే పరమాత్మ యొక్క లక్ష్యము చాలా గొప్పగా ఉంటుంది. పరమాత్మ లక్ష్యం ఏమై ఉంటుంది? ఈ జీవాత్మ బంధ విముక్తుడు కావాలి. అసలు కారణం ఏమిటి దుఃఖానికి? అక్కడ పరమాత్మ ప్రయత్నం చేస్తాడు. సరైనటువంటి విద్య నేర్చుకుంటే, సరైన వేద విద్యను అందించినట్టయితే తనకి ఈ సకల పదార్థాల యొక్క జ్ఞానం కలిగి ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది శుద్ధమో, ఏది అశుద్ధమో, ఇలా వివేక జ్ఞానం కలిగి ఈ ప్రాపంచిక సుఖాల పట్ల మోహము తొలగి వైరాగ్యాన్ని, వివేకంతో వైరాగ్యాన్ని పొంది నన్ను పొందాలి, మోక్షమును పొందాలి అనే భావనతో విద్యను అందిస్తారు. పరమాత్మ ఇహలోక సుఖము, పరలోక సుఖము, భోగాపవర్గార్థం దృశ్యం. ఈ లోకము ఇహలోక సుఖముతో పాటు పరలోక సుఖం కూడా దానికి సంబంధించినటువంటి విద్య ఇవ్వడమే. ఆ విద్యకు నిలయమే, విద్యకు సాగరమే ఆ పేరు ఏమిటి? వేదము. మరి ఆ వేదము నిత్యమా నిత్యమా? సమాధానం నిత్యం. ఎందుకంటే పరమేశ్వరుడు నిత్యుడు అవటం వలన అతని జ్ఞానాది గుణాలు కూడా నిత్యాలే. నిత్య పదార్థాలు గుణ కర్మ స్వభావాలు నిత్యాలే. అనిత్య ద్రవ్యాల గుణకర్మ స్వభావాలు అనిత్యాలు. ఇప్పుడు పరమాత్మ నిత్యుడు అన్నప్పుడు పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావము స్వరూపము నిత్యమై ఉంటుంది. ఏదైతే ద్రవ్యము అనిత్యము దాని గుణకర్మ స్వభావాలు అనిత్యమే. ఇప్పుడు మనము ఒక లడ్డు తిన్నాము, ఆ లడ్డు పదార్థము అనిత్యమే. కాబట్టి లడ్డులో ఉన్నటువంటి గుణము మధుర పదార్థం, తీపి అనేది కూడా అనిత్యమే. కాబట్టి అనిత్య పదార్థాలు, శాశ్వతం కాని పదార్థాల యొక్క గుణకర్మ స్వభావాలు కూడా అనిత్యంగానే ఉంటాయి. ఇది క్షణభంగురం, కొద్దిసేపు వరకు ఉంటే తర్వాత మాయమైపోతాయి. కాబట్టి పరమేశ్వరుడే నిత్యం. పరమేశ్వరుడికి ఉన్నటువంటి జ్ఞానం, వేదం ఏదైతే ఉందో అది నిత్యము. పరమేశ్వరుడు నిత్యం కాబట్టి వేదం కూడా నిత్యమే. ప్రశ్న: ఈ పుస్తకం కూడా నిత్యమేనా? ఏదైతే వేద గ్రంథం ఉందో అది కూడా నిత్యమేనా? సమాధానం కాదు. పుస్తకం కాగితాలతోనూ సిరాతోనూ తయారైంది, అది నిత్యం ఎట్లా అవుతుంది? కానీ అందలి శబ్దాలు, అర్థాలు, వాని సంబంధాలు మాత్రం నిత్యాలు. వేదంలో ఉన్నటువంటి ఏవైతే అక్షరాలు కనిపిస్తున్నాయో పేపర్ మీద, కాగితం మీద కనిపించేటువంటి అక్షరాలు, కాగితము అది అనిత్యమే. అది మాయమవుతుంది, మస అవుతుంది, పాడవుతుంది, ఖరాబ్ అవుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. శాశ్వతం కాదు ఇది. కానీ ఏదైతే దాంట్లో ఉన్న శబ్దము, అర్థ సంబంధం మనం చదివినామో, ఏదైతే మన లోపల ఒక సంస్కార రూపంలో ముద్రపడిందో అది మాత్రం నిత్యమే. ప్రశ్న: ఈశ్వరుడు ఆ ఋషులకు జ్ఞానాన్ని ఇచ్చి ఉండును, ఆ జ్ఞానంతో వారు వేదాలను రచించి ఉండవచ్చును అనే ఒక సందేహం. సమాధానం: జ్ఞేయం తెలుసుకోబడింది లేకుండా జ్ఞానం ఉండదు. జ్ఞేయం లేకుండా జ్ఞానం ఉండదు. గాయత్రి ఆది ఛందాలతో, షడ్జాది ఉదాత్త అనుదాత్తాది స్వరాలతో, జ్ఞానపూర్వకంగా గాయత్రి ఆది ఛందాలతో కూడిన సర్వజ్ఞానయుక్త శాస్త్రాన్ని రచించే సామర్థ్యం సర్వజ్ఞుడైన పరమేశ్వరునికి తప్ప మరొకరికి లేదు. జ్ఞేయుడెవరు? పరమాత్మ. జ్ఞేయంతోనే జ్ఞానం ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుడికి తప్ప మరొకరికి అటువంటి సామర్థ్యం లేదు. వేదాలను చదివిన తరువాతే విద్యలను ప్రకాశపరచడానికి ఋషులు, మునులు వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు మొదలైన గ్రంథాలను రచించారు. పరమాత్ముడే వేదాలను ప్రకాశపరచుకున్న ఎవ్వరు ఏమి చేయలేకపోయేవారు. కాబట్టి వేదం పరమేశ్వరోక్తం, ప్రజలందరూ వీనిని అనుసరించే నడవాలి.
మీ ధర్మం ఏది అని ఎవరైనా ప్రశ్నిస్తే మాది వేద ధర్మమని, వేదంలో గల విషయాలనే మేము అంగీకరిస్తామని సమాధానం చెప్పాలి. మీ ధర్మం ఏమిటి? వేద ధర్మం అనే సమాధానమే చెప్పాలి. ఇక్కడ సంక్షేపంగా ఈశ్వర వేద విషయాలు వ్యాఖ్యానించబడ్డాయి. ఇక ముందు సృష్టి విషయం రాయబడుతుంది. కాబట్టి సప్తమ సముల్లాసములో వేదము గురించి, ఈశ్వరుని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేసినాము. ఆ పరమాత్మయే మనకు జ్ఞేయుడు, తెలుసుకోదగినవాడు, తెలుసుకోబడినవాడు. అతనిని మాత్రమే తెలుసుకోవాలి మనం. ఇంకా ఏది తెలుసుకోవడానికి రాలేదు. అయితే మిగతా ప్రాపంచిక వస్తువులను ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఇంకా మనం మోహంలో ఉన్న, బంధనంలో ఉన్నాం కాబట్టి తెలుసుకుంటున్నాం. అవసరానికి ఉపయోగించుకోవడం వేరు, అందులో శబ్దస్పర్శ రూపరస గంధాలను ఆస్వాదించాలని అనుకొని అనుభవించడం వేరు. కాబట్టి ఆత్మబంధువులారా, మనమందరం కూడా ఒకటే లక్ష్యముతో ఇందులో పాల్గొంటున్నాము. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతిని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి నిరంతరం స్వాధ్యాయం చెయ్యాలి. ఆ స్వాధ్యాయంలో చేసినటువంటి విషయాలను వ్యవహారంలో పరిశీలించాలి. మనల్ని మనం పరిశీలించాలి, మనస్సును పరిశీలించుకోవాలి. ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో మన మనస్సు రాగానికి, ద్వేషానికి, కామక్రోధానికి, లోభమోహానికి గురవుతుంది, సమస్యలకు సమాధానం లభిస్తుందా లేదా, భగవంతుని కృప మన పైన ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. భగవంతుని పొందడానికి కావలసినటువంటి అర్హతలను, యోగ్యతలను మనము ప్రతినిత్యము పెంపొందించుకుంటున్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఇతరులను పరిశీలించడానికి కాదు మనం శరీరాన్ని పొందింది. ఇతరులను తెలుసుకోవడానికి కాదు మనం ఈ మానవ జన్మను పొందింది. కేవలము తనని తాను తెలుసుకుంటూ పరమాత్మను తెలుసుకోవడానికే, ఈ ఆత్మ పరమాత్మను తెలుసుకోవడానికే శరీరాన్ని, ప్రాపంచిక వస్తువులను సాధన రూపంలో ఉపయోగించుకోవాలి. కాబట్టి సత్యార్థ ప్రకాశం నిజంగా ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది. మరి బంధువులారా, ఈ సప్తమ సముల్లాసము, ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీరందరూ చక్కగా విన్నారు. ఇప్పుడు మనము అష్టమ సముల్లాసానికి వెళ్దాం. సప్తమ సముల్లాసంలో ఎవరికైనా ఏదైనా సందేహం ఉందా? సందేహం లేదు. సరే, ఇక ఈ సప్తమ సముల్లాసాన్ని 1కి 10 సార్లు చదువుతుండాలి. ఇందులో మీరు పెన్సిల్ దగ్గర పెట్టుకోండి. పెన్సిల్ దగ్గర పెట్టుకొని ఎక్కడెక్కడ మీకు ప్రశ్నలాగా అనిపించి ఈ ప్రశ్న రావచ్చు అనిపిస్తుంది అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. అలా అండర్లైన్ చేసుకొని పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మనకు దాని మీద ఏకాగ్రత కుదిరి మళ్ళీ చదువుతున్నప్పుడు వెంటనే మనకు గుర్తుకొస్తుంది. కాబట్టి పెన్సిల్ తోనే మీరు ఎక్కడెక్కడైతే మీకు అనుకూలంగా అనిపిస్తుంది అక్కడ అండర్లైన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అష్టమ సముల్లాసం. అథ సృష్టి ఉత్పత్తి స్థితి ప్రళయ విషయాన్ వ్యాఖ్యాస్యామః. సృష్టి ఉత్పత్తి స్థితి ప్రళయములను వ్యాఖ్యానింతుము. బ్రహ్మ జగత్కర్త. ఇయం విసృష్టిర్యతా బభూవ యదివా దధే యదివా న. యో అస్యాధ్యక్ష పరమే వ్యోమన్సు అంగవేద యదివాన వేద. హే అంగ, ఓ మానవ, ఈ వివిధ సృష్టి ఎవరితో ప్రకటించబడి ధరించబడిందో, ఎవడు దీని ప్రళయకర్తో, ఎవడు ఈ జగానికి స్వామియో, ఏ వ్యాపకునిలో సమస్త లోకాలు సృజించబడి పోషించబడి ప్రళయాలు పొందుతున్నాయో అతడే పరమాత్మ. అతన్నే నీవు తెలుసుకో, ఇతరులను సృష్టికర్తలుగా భావించకు. తమాసి తమసా గూఢమగ్రే ప్రకేతం సలిలం సర్వమా ఇదం తుచ్ఛేనాభ్యపిహితం యదాసి తపసా తన్మహినా జాయతైకం. ఈ సమస్త జగత్తు సృష్టికి పూర్వం అంధకారంతో వ్యాపించి రాత్రి రూపంలో తెలుసుకోవటానికి అయోగ్యమై ఉండెను. జగత్తంతా ఆకాశ రూపంలో తుచ్చంగా అనంతుడైన పరమేశ్వరుని సమ్ముఖంలో ఏకదేశమై ఆచ్ఛాదితమై ఉండెను. తదనంతరం పరమేశ్వరుడు తన సామర్థ్యంతో దీనిని కారణ రూపం నుండి కార్యరూపానికి తెచ్చాడు. ఎవరు? పరమేశ్వరుడు ఈ జగత్తు, కనిపించే జగత్తును కారణ రూపం నుండి కార్యరూపానికి తెచ్చాడు. ఒక వ్యవసాయదారుడు విత్తనం నాటి ఏ విధంగా అయితే వడ్లను వరిగా మార్చి మనకు తీసుకొచ్చి ఇచ్చాడో అదే విధంగా సృష్టిని
పరమాత్మ ప్రకృతి తత్వాలైన సత్వరస్తమస్సు బీజ రూపములున్న వాటిని సరిగ్గా సమతూకంలో ఏ విధంగా కల్పన ఆ విధంగా కలిపేసి ఈ కనిపించే దృశ్య జగత్తును నిర్మించినాడు ఆ పరమాత్మయే. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాత పతిరేక ఆసీత్ స దాధార పృథివీం గ్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. ఓ మానవులారా, సమస్త సూర్యాది తేజోవంతమైన పదార్థాలకు ఆధారుడు, ఏర్పడనున్న లోకాలకు అద్వితమై పతి అయిన పరమాత్ముడే ఈ జగదుత్పత్తికి పూర్వంలో ఉన్నాడు. అతడే పృథ్వీ మొదలుకొని సూర్యుని వరకు గల లోకాలను సృజించాడు. ఆ దేవుడైన పరమాత్మని ప్రేమతో భజించండి. పురుష ఏ వేదం సర్వం యద్భూతం యచ్చ భావ్యం ఉతామృతత్వస్యేషానో యదన్నేనాతిరోహతి. ఓ మానవులారా, అన్నింటి యందు పూర్వుడైన పురుషుడు అవినాశ కారణుడై జీవులకు స్వామి అయి పృథివ్యాది సమస్త జడ పదార్థాల కంటే జీవుల కంటే అతిరిక్తుడై ఉన్నాడు. ఆ పురుషుడే ఈ భూత భవిష్యత్ వర్తమానాలందున్న జగాన్ని ఏర్పరిచేవాడు. యతోవా ఇమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. ఏ పరమాత్ముని రచనతో ఈ సమస్త పృథివ్యాది భూతాలు ఉత్పన్నమవుతున్నాయో, జీవిస్తూ ప్రళయాన్ని పొందుతున్నాయో అతడే బ్రహ్మ, అతనినే తెలుసుకొనుము. జన్మాద్యస్య యతః, ఈ జగత్తు ఎవరితో సృజింపబడి ధరింపబడి ప్రళయాన్ని చెందుతుందో అతడే తెలుసుకోవటానికి యోగ్యుడైన బ్రహ్మ. బంధులారా, బ్రహ్మ జగత్కర్త. ఈశ్వరుడు జగత్తును సృష్టికర్తగా ఉన్నాడు. అయితే పరమాత్మను తెలుసుకోవాలని అనుకున్నప్పుడు జీవాత్మ, జీవి, మనిషి ఏం చేయాలి? ప్రకృతిని పరిశీలించడం నేర్చుకోవాలి, సృష్టిని పరిశీలించడం నేర్చుకోవాలి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఋతువులు, కాలాలు, ఇలా ప్రకృతికి సంబంధించినటువంటి ఏదైతే మార్పు ఉందో దీన్ని గమనించడము, ఆ అందమైనటువంటి దృశ్యాలను గమనించడం నేర్చుకోవడం ద్వారా ఆ సృష్టికర్త అనుభూతిలోకి వస్తాడు. అందుకే మనమందరం కూడా ప్రతినిత్యం కనీసం 1 గంట ఆకాశం వైపు లేదా ఏకాంతంలో పైకి వెళ్ళి, ఒకవేళ అపార్ట్మెంట్ అయి ఉంటే పూర్తిగా పైకి ఎక్కి కనీసం 1 అరగంట సేపు ఆ సూర్యోదయం సమయంలో వెళ్ళి చూస్తే ఆ సూర్యోదయం, అలాగే రాత్రిపూట ఉన్నటువంటి ఆ వెన్నెల, ఈ చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, వీటిని గమనిస్తే ఆ అందమైనటువంటి దృశ్యాలను చూసిన తర్వాత దానికి కర్త అయినటువంటి పరమాత్మ యొక్క అనుభూతి వెంటనే మనకు కలుగుతుంది. మనస్సు అటువైపు వెళ్తుంది. అందుకొరకే మనమందరం కూడా సృష్టిని పరిశీలించడం నేర్చుకోవాలి. మనం చిన్నప్పుడు చూడండి, టీవీలో రాకముందు సంగతి, మన పెద్దలు తాత అమ్మమ్మ నానమ్మ ఎవరైతే ఉన్నారో వారు రాత్రి పడుకునే ముందు పడుకోబెట్టేటప్పుడు ఆ డాబా పైన, ఫ్లోర్ పైన మన ఏదైతే ఉందో బయట ఆకాశం కింద మనల్ని పడుకోబెడుతున్నప్పుడు చంద్రుణ్ణి చూసి, సూర్యుని చూసి, నక్షత్రాలను చూసి మనకు మంచి మంచి కథలు చెప్పి పడుకోబెట్టేవారు. రామాయణ మహాభారతం కథలు చెప్పి మనల్ని పడుకోబెట్టేవారు. అప్పుడు మనకు ఏం ఆ సమయంలో ఉన్నటువంటి, అప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆధ్యాత్మిక స్థాయి ఇప్పుడున్న పిల్లల యొక్క ఆధ్యాత్మిక స్థాయిని పోల్చి చూస్తే అప్పుడు ఎక్కువగా ఉంది, ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు సెల్ ఫోను, తర్వాత టీవీ, సీరియల్లు, వీడియో గేమ్లు, వీటి ద్వారా ఆధ్యాత్మిక చింతన చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మనం ఈ ఆన్లైన్ మాధ్యమంతో మనం ఉదయము, సాయంత్రము, రాత్రిపూట ఇలా మనం వింటున్నాం కాబట్టి మనలో దీనిపైన రుచి కలిగింది, ఇంకా వింటున్నాం, పూర్వజన్మ సుకృతం కూడా ఉంది. అందుకే మనం ఒకటి అలవాటు చేసుకోవాలి. సృష్టిలో కలుగుతున్న మార్పులను, అమావాస్య, పౌర్ణమి, అలాగే ఏదైతే రాశులు మారుతూ ఉంటాయో, నక్షత్రాలు మారుతూ ఉంటాయో, సూర్యుని యొక్క గమనాగమనాన్ని, ఉదయాన్ని, అస్తమాన్ని, చంద్రుడి యొక్క అమావాస్య, వెన్నెల రాత్రిని గమనించడము, తర్వాత మన ఉదయించేటప్పుడు చూడడం, చెట్లను గమనించడము, ఏ సమయంలో ఆకులు రాలిపోతున్నాయి, ఎప్పుడు ఆకులు వస్తున్నాయి, ఇదంతా ఏంది, ఇది విచిత్రం, విచిత్రంగా ఉన్నటువంటి సృష్టిని గమనిస్తే మనకు పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతుంది బంధువులారా. కాబట్టి జన్మాద్యస్య యతః,
సృష్టిని గమనిస్తే పరమాత్మ అనుభూతిలోకి రావాలి. అతడే తెలుసుకోదగినవాడు. ఇతరులను తెలుసుకోవడానికి చాలా తక్కువ సమయం ఇవ్వాలి, పరమాత్మను తెలుసుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. ఇప్పుడు ఇదంతా శీర్షాసనంలో ఉంది. ప్రపంచం అంతా పరమాత్మ ఒక వైపు, పరమాత్మ గురించి తెలుసుకోవడానికి సమయం లేదు, ధ్యానం చేయడానికి సమయం లేదు, పరమాత్మ గురించి ఆలోచించడానికి సమయం లేదు. కానీ మనుషుల గురించి, మనుషుల చేష్టల గురించి, పిచ్చి పిచ్చి జోకుల గురించి, వీటి గురించి మాత్రం చాలా సమయం ఉంది. మరి మనం అదృష్టవంతులము. మనకు కలిగినటువంటి అవకాశాన్ని, ఈ సంస్కారాలను ఇంకా దృఢం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. స్వాధ్యాయము దాని కొరకే ఉపయోగపడుతుంది. పరమేశ్వరుడు జగత్తుకు నిమిత్త కారణం. దీని తర్వాత లక్ష్మణరావు గారు సిద్ధంగా ఉండండి చదవడానికి. పరమేశ్వరుడు జగత్తుకు నిమిత్త కారణం. జగత్తును పరిశీలించినప్పుడు జగత్తుకు ఉపాదాన కారణమా, నిమిత్త కారణమా, సాధారణ కారణం అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఈ సృష్టి పరమేశ్వరు నుండి ఉత్పన్నమైనదా లేక ఇతరుల నుండా? నిమిత్త కారణుడైన పరమాత్మ నుండి ఉత్పన్నమైనది, కానీ దీని ఉపాదాన కారణం ప్రకృతి. పరమేశ్వరుడే నిర్మించిన వాడు, కానీ తన నుండి తీసిన వాడు కాడు. ప్రకృతి అనే మూలతత్వాల నుండి ఉపాదాన కారణంగా, ఉపాదాన కారణం ప్రకృతి, దాని నుండి ఈ సృష్టి నిర్మించినాడు. ప్రకృతిని పరమేశ్వరుడు సృజింపలేదా? సృజించలేదు, అది అనాది. ప్రకృతిని సృజించడానికి వీల్లేదు. ప్రకృతి నుండి ఈ సృష్టి, అందమైనటువంటి సృష్టిని సృజించినాడు. అందుకరకే పరమేశ్వరుడు ఈ సృష్టికి నిమిత్త కారకుడు. సృష్టి అంటేనే సృజించడం. సంస్కృతంలో ఏదైతే తయారై వచ్చినటువంటి వస్తువుని ఏమంటారు? దాన్ని సృష్టి అంటారు. కనిపించకుండా ఉన్నటువంటి దానిని కనిపించేటట్లు చేసి తయారు చేసి ఇచ్చిన దాన్ని సృష్టి అంటారు. ఒక మట్టి ముద్ద ఉంది, మట్టి ముద్ద నుండి అందమైన బొమ్మ లేదా కుండ తయారు చేసి అది సృష్టి. మట్టి ముద్ద అది కేవలం ముద్ద, ప్రకృతి మాత్రమే. కానీ అందమైన బొమ్మ గాని కుండ గాని ఏదైతే తయారైందో అది సృష్టి. దాని పేరే సృజించబడిన దానినే సృష్టి అంటారు. కాబట్టి పరమేశ్వరుడు ఈ సృష్టికి నిమిత్త కారకుడు. అనాది పదార్థాలు లక్ష్మణరావు గారు ఓం చదవండి. అనాది దేనినందురు? అనాది పదార్థములెన్ని? ఉత్తరం: దేనికి ఆది కుండక కారణము లేక సమయము ఉండదో అది అనాది అనబడును. ఈశ్వరుడు, జీవులు, జగత్తునకు ఉపాదాన కారణము ప్రకృతి, ఈ మూడు అనాది పదార్థములు. చదవండి. ప్రశ్న: ఇందులకు ప్రమాణమేమి? ఉత్తరము: ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాద్వతన్యస్ననన్యో అభిచాకసీతి శాశ్వతీభ్య సమాభ్య. ద్వా పరమేశ్వరుడు, జీవులు అను రెండు. సుపర్ణ చేతనత, పాలనాది గుణములలో సదృశులు. సయుజ వ్యాప్య వ్యాపక భావముతో సంయుక్తులు. సఖాయ పరస్పర మిత్రతాయుక్తులు. సనాతనులు. సమానం అట్లే వృక్షం అనాది మూల కారణం, మూల రూప కారణము. శాఖారూప కార్యయుక్త వృక్షము స్థూలమై ప్రళయమున భిన్న భిన్నమగునట్టి మూడవ అనాది పదార్థము. ఈ మూటి గుణకర్మ స్వభావములను అనాదియయున్నవి. ఈ జీవ బ్రహ్మలలో జీవుడి వృక్షరూప ప్రపంచమున, సంసారమున పాప పుణ్య రూప ఫలములను స్వాద్వత్తి బాగుగా అనుభవించును. రెండవ వాడైన పరమాత్మ కర్మ ఫలములను అనస్నన్ అనుభవింపక నాలుగు వైపుల లోపల వెలుపల అంతటా ప్రకాశించుచున్నాడు. జీవుని కంటే పరమేశ్వరుడు, ఈశ్వరుని కంటే జీవుడు, ఈ రెండింటి కంటే ప్రకృతి మూడును భిన్న స్వరూపములు కలవై ఆది లేని అనాదులై ఉన్నవి. శాశ్వతి అనగా అనాది సనాతన జీవ రూప ప్రజల కొరకు వేదము ద్వారా పరమాత్మ సర్వ విద్యల ప్రబోధము అనర్చెను. అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీః
ప్రజాః సృజమానాం స్వరూపాః అజో హేకో విషమాణో అనుశేతే జహాత్యేనాం భుక్త భోగామజోన్యః. శ్వేతాశ్వరోపనిషత్. ఇది ఉపనిషత్ వచనము. ప్రకృతి, జీవుడు, పరమాత్మ అను ఈ మూడును అజ జన్మము లేనివి, ఎన్నడు ఇవి జన్మింపవు. అనగా ఈ మూడును జగత్తునకు కారణములు, వీనికి కారణములు లేవు. ఈ అనాది ప్రకృతిని అనాది జీవుడు భోగించుచు అందు చిక్కుపడును. పరమాత్మ ప్రకృతిలో చిక్కుకొనడు, అతడు దానిని భోగింపడు కూడా. అనాది పదార్థాలు ఎన్ని? 3. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. ఈ త్రైతవాదానికి ప్రామాణికమైనటువంటి వేద మంత్రము ద్వాసుపర్ణ సయుజ సఖాయ అనేటువంటి మంత్రం. ఈ మంత్రము ఈ ఒక అలంకారిక భాషలో మనకు తెలియజేయడం జరిగింది. ఏమిటి? ఒక వృక్షం పైన 2 పక్షులు ఉన్నాయి, అవి స్నేహితులుగా ఉన్నాయి. అందుకని ఉపాసన చేస్తున్నప్పుడు బ్రహ్మ స్నేహితుడుగా అవుతాడు అని ఇంతకుముందు మనము పాఠంలో చదువుకున్నాం. ఆ వృక్షం పైన ఉన్నటువంటి 2 పక్షులు అవి స్నేహితులుగా ఉన్నాయి. కాకపోతే ఒక పక్షికి సర్వజ్ఞత్వ గుణము, సర్వవ్యాపకత్వ గుణం ఉంది. ఇంకో పక్షికి అల్పజ్ఞత్వము, అల్ప సామర్థ్యం అనే గుణం ఉంది. అందుకరకి అల్పజ్ఞత్వం, అల్ప సామర్థ్యం గుణం ద్వారా అది చెట్టు పైన ఉన్నటువంటి ఆ పండును తినడానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే అల్ప సామర్థ్యం, అల్పజ్ఞత్వం ఉన్నటువంటి వారికి ఆకలి వేస్తుంది, దాహం ఉంటుంది, కోరిక ఉంటుంది. కాబట్టి అల్ప సామర్థ్యం, అల్పజ్ఞత్వంలో ఉన్నటువంటి ఆ పక్షి పండును తినడానికి సిద్ధమవుతుంది. అయితే తింటున్నప్పుడు ఇంకో పక్షికి ఏది కూడా అవసరం లేదు, అల్పజ్ఞత్వం లేదు, అల్ప సామర్థ్యం లేదు, కాబట్టి అది పరిశీలిస్తుంటుంది. ఈ తినే పక్షి కేవలం ఆకలి తీర్చుకోవడానికి తింటుందా, లేకపోతే ఇంకే పద్ధతులు తింటుందా, అన్ని పరిశీలించడానికి ఒకటి సాక్షి భావంతో ఉంటుంది. ఆ సాక్షి భావంతో ఉన్నటువంటి పక్షి పరమాత్మ. ఏదైతే అనుభవిస్తుందో, పండును తింటుందో అది ఆత్మ. కాబట్టి ఈ దేనినైతే ఆస్వాదిస్తుందో అది ప్రకృతి అని ఇలా ఎంత చక్కగా వేదంలో ఉదాహరణను ఇస్తూ మనకు ఉపమాలంకారంతో యుక్తంగా ఈ మంత్రం మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఎగ్జిబిషన్ కి వెళ్ళినాం అనుకుందాం. ఎగ్జిబిషన్ కి సంబంధించినటువంటి సంపూర్ణ జ్ఞానం మనకుంది, అన్ని అనుభవించేసినాం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం అన్ని కూడా చూసేసినాం. చూసిన తర్వాత మనము మనతో పాటు వచ్చినటువంటి పిల్లలు వచ్చి ఎగ్జిబిషన్ లోకి వెళ్తున్నప్పుడు మనకు అవన్నీ తెలుసు కాబట్టి దేని మీద మనకు మోహం ఉండదు. కానీ పిల్లలకు మాత్రం దాని మీద మోహం ఉంటుంది, అది తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది, అనుభవించాలనే కోరిక కలుగుతుంది. కాబట్టి పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. ఆ పరిగెత్తుకుంటూ వెళ్తున్నటువంటి పిల్లలను ఆ తండ్రి గమనిస్తూ ఉంటాడు. అక్కడ సాక్షి భావం. కాబట్టి పరమేశ్వరుడికి ఏది అవసరం లేదు కాబట్టి అతను భోగించడు. ఆత్మకు అల్ప సామర్థ్యం ఉండడం వల్ల అవసరం ఉంటుంది, భోగిస్తుంది ఆత్మ. అయితే దేనినైతే భోగిస్తుందో అది అది ప్రకృతి. ఈ మూల కారణాలు, అనాది పదార్థాలను ఎవరు కూడా సృష్టించలేదు. అది స్వయంభువాలు, అజాలు, స్వయంగానే. అంటే జన్మ లేదు, జన్మ రాహిత్యంతో ఉన్నటువంటి 3 పదార్థాలు. పరమ పదార్థం పరమేశ్వరుడు, ఈ పదార్థము జీవాత్మ, అలాగే జడ పదార్థము ప్రకృతి. ఇవి 3 కూడా అనాది పదార్థాలు. అందుకే వీటిని అజ, జ అంటే జన్మ, అజ ఆ అంటే జన్మ లేనిటువంటి అజ. ఇక తర్వాత ప్రకృతి స్వరూపము చదవండి. ఓం. ప్రకృతి స్వరూపము జీవేశ్వరుల లక్షణము ఈశ్వర విషయమును చెప్పితిమి. ఇప్పుడు ప్రకృతి లక్షణము చెప్పుచున్నాం. సత్వరజస్తంసాం సామ్యావస్థ ప్రకృతి. ప్రకృతేర్మహాన్ మహతో అహంకారో అహంకారాత్ పంచతన్మాత్రాణ్యుభయమింద్రియం పంచతన్మాత్రేభ్య స్థూల భూతాని పురుష ఇతి పంచవింశతిర్గణః. సాంఖ్య దర్శనం. సత్వము శుద్ధము, రజః మధ్యమము, తమః జాడ్యము,
జడత 3 వస్తువులు కలిసిన సంఘాతము ప్రకృతి అనబడును. దాని నుండి మహత్తత్వము బుద్ధి, దాని నుండి అహంకారము, దాని నుండి పంచ తన్మాత్రలు, సూక్ష్మభూతములు, 10 ఇంద్రియములు, 11వది మనస్సు, 5 తన్మాత్రల నుండి పంచ పృథివ్యాది భూతములు అను ఈ 25వది పురుషుడు జీవుడు, పరమేశ్వరుడు 25 గణము. వీనిలో ప్రకృతి అధికారిణి, మహత్తత్వము, అహంకారము, పంచ సూక్ష్మభూతములు, ప్రకృతి కార్యములు. ఇవి ఇంద్రియములకు, మనస్సునకు, స్థూల భూతములకు కారణములు. పురుషుడు దేనికిని ప్రకృతి ఉపాదాన కారణం కాని దేనికిని కార్యము కాని కాడు. ప్రశ్న: సదేవ సోమ్యేదమగ్రమాసీత్, అసద్వా ఇదమగ్ర ఆసీత్, ఆత్మా వా ఇదమగ్రం ఆసీత్, బ్రహ్మ వా ఇదమగ్ర ఆసీత్. ఓ శ్వేతకేతు, ఈ జగత్తు సృష్టికి పూర్వము సత్తు, అసత్తు, ఆత్మ, బ్రహ్మరూపము నుండెను. పిమ్మట తదైక్షత బహు శ్యాం ప్రజా ఏయేతి, సో అకామయత బహు శ్యాం ప్రజా ఏయేతి. ఆ పరమాత్మయే తన కోరికల వలన బహురూపుడయ్యను. సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఇది కూడా ఉపనిషత్ వచనం. ఈ జగత్తు నిశ్చయముగా బ్రహ్మమే, అందు ఇతర పదార్థములేవియు లేవు, సర్వము బ్రహ్మరూపమే. ఉత్తరము: ఎందుకీ వచనములకు అనర్థము కల్పింతువు? ఆ ఉపనిషత్తుల్లోనే ఏకమేవ ఖలు సోమ్యాన్నేన శృంగే నాపో మూలమన్విచ్ఛ, అద్ది సోమ్య శృంగేన తేజో మూలమన్విచ్ఛ, తేజసా సోమ్య శృంగేన సన్మూలమన్విచ్ఛ, సన్మూలాః సోమ్యేమాః సర్వాః ప్రజాః సదా యతనాః సత్ప్రతిష్ఠాః. ఓ శ్వేతకేతు, అన్నరూపమగు పృథివీ కార్యము వలన జలరూప మూల కారణమును నీవెరుగుము. కార్యరూప జలము వలన తేజో రూపము వలన మరియు తేజో రూప కార్యము వలన సద్రూప కారణమును ప్రకృతిని నీవెరుగుము. ఈ సత్య స్వరూపమగు ప్రకృతియే సర్వ జగత్తునకు మూల గ్రహము, స్థితి స్థానము. ఈ సర్వ జగత్తు సృష్టికి పూర్వమున అసత్తునకు సదృశ్యమై ఉన్నది. జీవులు, బ్రహ్మము, ప్రకృతి అను ఈ మూడింటి యందును లీనమై ఉండెను, అభావముగా లేదు. మరియు సర్వం ఖలు అను ఈ వచనము కహికి ఏంటి కహి కారోడా భానుమతీనే పొడవాంజోడా అన్నట్లున్నది. అనగా ఒకచోనున్న ఇటికను మరి ఒక ఎడనున్న రాతిని చేర్చి భానుమతి ఇల్లు కట్టినట్లున్నదని భావము. ఏలయన సర్వం కల్విదం బ్రహ్మ తజ్జాలావితి శాంత ఉపాసీత. చాందోగ్యం. నేహ నానాస్తి కించన. కఠోపనిషత్తు. శరీరాంగములు శరీరముతో ఉన్నంత వరకు కార్య సాధకములు, శరీరము నుండి విడిపోయిన నిరర్ధకములగును. అట్లే ప్రకరణస్థ వాక్యములు సార్థకములగును. ప్రకరణము నుండి వేరు చేసినను ఇతరముతో కలిసినను అనర్థకములగును. వినుము, దీని అర్థమిది. ఓ జీవా, నీవు బ్రహ్మమును ఉపాసింపుము. ఆ బ్రహ్మము వలన జగదుత్పత్తి స్థితి జీవనము కలుగుచున్నది. బ్రహ్మముచే రచింపబడుట చేతను ధారణము చేయుట చేతను జగత్తు విద్యమానమై ఉన్నది, లేక బ్రహ్మముతో కూడి సహచరితమై ఉన్నది. అట్టి బ్రహ్మమును వదిలి ఇతరుని ఉపాసింపరాదు. చేతన రూప మఖండై ఏకరసమునగు బ్రహ్మమునందు నానా వస్తువుల మేళనము లేదు. కాని ఇవి అన్నీయు వేరు వేరు స్వరూపములతో పరమేశ్వరుని యందే అతని ఆధారమున స్థితములై ఉన్నవి. ఓం. ఇంతవరకు మనము ఏం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము? ప్రకృతి స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. మనము గమనిస్తుంటే రకరకాల సందేహాలు కలుగుతుంటాయి. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చదివినటువంటి విన్నటువంటి ఏవైతే వాక్యాలు ఉన్నాయో అవి మన మదిలో మన బుద్ధిలో మెదులుతూ ఉంటాయి. అప్పుడు మనకు
కొన్ని రకాల సందేహాలు కలుగుతుంటాయి. ఏది బ్రహ్మ సత్యం జగన్మిథ్య తెలియనప్పుడు తప్పకుండా నమ్మినాము. కానీ ఇప్పుడు మనకు తెలిసింది ఏమిటి అంటే బ్రహ్మ సత్యమే, జగత్ కూడా సత్యమే, పరమ జీవుడు కూడా సత్యమే. కాబట్టి ఈ మూడు పదార్థాలు అనాది పదార్థాలు సత్యమే. ఏది నిమిత్త కారణము, ఏది ఉపాదాన కారణము, ఏది సాధారణ కారణం అనేది మనం తెలుసుకోవాలి. పరమాత్మ నిమిత్త కారణుడు, కారకుడు, కారణము. అలాగే ప్రకృతి ఉపాదాన కారణము. ఇక పరమాత్మకు ఉన్నటువంటి జ్ఞానము సాధారణ కారణం. ఇందులో జీవాత్మకు సంబంధించిన ఏమి లేదు. జీవాత్మ ఈ ప్రకృతికి సంబంధించిన దాంట్లో కారణము నిమిత్త కారణం లేదు, ఉపాదాన కారణం కాడు, అలాగే సాధారణ కారణం కూడా కాదు. ఎందుకు అంటే దీనిని అనుభవించేవాడు జీవాత్మనే. దీనిని అనుభవించేవాడు జీవాత్మనే. కాబట్టి ఆ జీవాత్మ ఈ సృష్టికి ఉపాదాన కారణం కాదు, సాధారణ కారణం కాదు, అలానే నిమిత్త కారణం కూడా కాదు. ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఉపాదాన కారణం ఏదైతే ఉందో ప్రకృతి సత్వ రజస్ తమస్సులు అనేటువంటి మూడు అనాది కణాలు, పరమాణువులు, సూక్ష్మాణువులు, సూక్ష్మాతి సూక్ష్మాణువులు అయినటువంటి మూడు సత్వ రజతం, ఈ మూడు వేరువేరుగా ఉంటే దాన్ని ప్రకృతి అనరు, దాన్ని విషమావస్థ అంటారు. వేరే వేరేగా ఉన్నట్టు దాన్ని ప్రత్యేకంగా సపరేట్ గా ఉంటుంది. సత్వము, రజస్సు, తమస్సు, ఈ మూడు అనాది పదార్థాలు, ఈ మూడే అనాది పదార్థాలు ఏవైతే ఈ మూడు ఉన్నాయో ప్రకృతికి సంబంధించి వేరు వేరుగా ఉన్న దాన్ని విషమావస్థ అంటారు. ఎప్పుడైతే అందులో సృష్టికి సంబంధించిన సామర్థ్యం వస్తుంది ఆ మూడిట్లో. ఇప్పుడు మనము చూడండి, పంటకు సంబంధించిన దాంట్లో ఒక పంట వేసిన తర్వాత పంట కొరకు విత్తనం కొరకు కొంత వరిని అలాగే ఉంచేస్తారు. అది విత్తనంగా మారడానికి దాదాపుగా 3 నెలల నుంచి 6 నెలల సమయం పడుతుంది, సంవత్సరం కూడా పడుతుంది. అలా 3 నెలల నుంచి సంవత్సరం పడుతున్నటువంటి ఆ విత్తనంలో ఆ శక్తి వస్తుంది. శక్తి వచ్చినప్పుడు పంటకు అనుకూలంగా మారుతుంది, దానికి సమయం అవసరం అవుతుంది. అందుకరకే 432 కోట్ల సంవత్సరాల వరకు సృష్టి ఉన్న తర్వాత మళ్ళీ 432 కోట్ల సంవత్సరాలు ప్రళయం ఎందుకు ఉంటుంది అంటే ఏదైతే బలహీనమైనటువంటి కణం ఉందో సత్వరజ తమస్సులు కణాలు, ఇవి మళ్ళీ బలంగా మారాలి అంటే, శక్తివంతం కావాలి అంటే ఖచ్చితంగా వాటికి తప్పకుండా సమయం అవసరం. అయితే వేరుగా ఉంటుంది. సత్వము వేరు, రజస్సు వేరు, తమస్సు వేరుగా ఉంటుంది. అప్పుడు అవి శక్తివంతంగా అవుతుంది. ఎప్పుడైతే వాటిలో శక్తి వస్తుందో, పరమాత్మను సృజించాలనేటువంటి అవకాశం అక్కడ వస్తుందో, ఆ జ్ఞానముతోని ఆ మూడు ఒకటవుతాయి. మూడు ఒకటైన దానిని ప్రకృతి అంటారు. అందుకనే సామ్యావస్థ ప్రకృతి. సామ్యావస్థ అంటే మూడు కూడా సమానంగా కలిసిపోయి సామ్యావస్థ ప్రకృతి నుండి మహత్తత్వం అనే బుద్ధి నుండి అహంకారం నుండి పంచతన్మాత్రలు, సూక్ష్మభూతాలు, దశేంద్రియాలు, మనస్సు, ఇవి సమానంగా ఉత్పన్నమవుతాయి. పంచతన్మాత్రలు, సూక్ష్మభూతాలు, దశేంద్రియాలు, అలాగే మనస్సు, ఇలా సమానంగా అవి ఉత్పన్నమై పంచతన్మాత్రల నుండి పృథివ్యాది పంచభూతాలు ఉత్పన్నమై చివరికి పురుషుడు, పరమాత్మ, ఇలా రకరకాలుగా మనకు మొత్తం పంచవింశతిరి గణ 25 గణములు. 25 గణముల యొక్క జడము, ఈ కనిపించేటువంటి పంచభూతాలు ఏవైతున్నాయో అంతవరకు జడముల యొక్క ఒకదాని తర్వాత ఒకటి ప్రకృతి నుండి సృష్టి వరకు ఈ విధంగా నిర్మితమైనవి. ఇక 25వది పురుషుడు అనగా జీవుడు, తర్వాత పరమాత్మ. ఈ రకంగా మనము ఈ పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీంట్లో జీవాత్మ దేనికి కూడా కారణం కాదు. పరమాత్మయే ఉపాదాన కారణము, నిమిత్త కారణము, ప్రకృతి ఉపాదాన కారణం. ఇక కొన్ని పదాలతోని భ్రమాత్మకమైనటువంటి కొన్ని విషయాలకు సమాధానం మహర్షి దయానంద సరస్వతి గారు సరైన పద్ధతిలో దాంట్లో ఉన్నటువంటి శాస్త్రాల్లో ఉన్నటువంటి కొన్ని పదాలను తీసుకొని సరైన పదాలు మనకు అర్థం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏమని మనం అర్థం చేసుకోవాలి అంటే, జీవాత్మ బ్రహ్మకు సహచారి, స్నేహితుడు. బ్రహ్మకు స్నేహితుడు ఎవరు? జీవాత్మ. అందుకరకే బ్రహ్మ జీవాత్మకు ఉన్నటువంటి అన్ని రకాల రుగ్మతలను దూరం చేసి
ముక్తిని పొందేటట్లు ప్రయత్నం చేస్తుంటాడు పరమాత్మ. అందుకరకే పరమాత్మ, పరమపిత, పరమమాత జీవాత్మలకు. అయితే ఈ సకల పదార్థాలన్నీ కూడా, కనిపించే పదార్థాలన్నీ కూడా పరమేశ్వరుని యొక్క ఆధారంతో ఉన్నాయి, కానీ పరమేశ్వరుని అంశగా లేవు. అందుకరకే అద్వైత వేదం సరైన పద్ధతి కాదు అని చెప్పడానికి ఇంత వివరణ ఇవ్వడం జరిగింది. సముద్ర గర్భములో సముద్రం ఆధారంతోని అందులో ఉన్నటువంటి జలచరాలు అవన్నీ కూడా నివసిస్తున్నాయి. నివసించినంత మాత్రాన అవి సముద్రం యొక్క అంశ కాదు. అదేవిధంగా బ్రహ్మలో ఇవన్నీ కూడా ఉన్నాయి, ఉన్నంత మాత్రాన బ్రహ్మ అంశ కాదు. బ్రహ్మ ఆధారంతో ఇవన్నీ ఉన్నాయి, జీవాత్మ అలాగే సృష్టికి సంబంధించిన సకల పదార్థాలు. ఇంకొక జగదుత్పత్తికి 3 కారణాలు, ఇది చదవండి. ఓం. జగదుత్పత్తికి 3 కారణములు. జగత్తున ప్రశ్న, జగత్తునకెన్ని కారణములుండును? ఉత్తరము 3. 1 నిమిత్త కారణము, 2వది ఉపాదాన కారణము, 3వది సాధారణ కారణము. ఎవడు చేసిన ఒక వస్తువు సిద్ధమై చేయకున్నా కాదో అతడు నిమిత్త కారణము, అనగా స్వయముగా కార్యరూపమున పరిణమింపక తనకంటే భిన్నమైన వస్తువును ప్రకారాంతమున సిద్ధము చేయునది నిమిత్త కారణమగునని భావము. ఏది లేకున్నా వస్తువు ఏర్పడదో అది ఉపాదాన కారణము, అనగా ఏ వస్తువు స్వయముగా మార్పు చెంది అవస్థాంతరమును పొందునో అది ఉపాదాన కారణం అనబడును. ఒక వస్తువును నిర్మించుటకు సాధనమగునది సాధారణ కారణం అనబడును. ఇక్కడ నిమిత్త కారణము 2 విధములు. 1 సమస్త సృష్టిని కారణము నుండి నిర్మించి దానిని ధరించి ప్రళయము చేయునదియు అన్నింటికీ సంబంధించిన వ్యవస్థ వనొచ్చునదియునగు ముఖ్య నిమిత్త కారణము పరమాత్మ. 2వది పరమేశ్వరు నుండి సృష్టి నుండి పదార్థములను తీసుకొని అనేక విధములగు కార్యములను పదార్థములను చేయు సాధారణ నిమిత్త కారణము జీవుడు. ఉపాదాన కారణము ప్రకృతి, పరమాణువులు. సమస్త ప్రపంచమును నిర్మించుటకు పరమాణువులు సామాగ్రి అనదగును. ప్రకృతి పరమాణువులు జడములగుట వలన తమకు తామేమియు చేయజాలవు, చెడిపోజాలవు కూడా. అక్కడక్కడ జడ పదార్థము నిమిత్తము కాగా మరి ఒక జడ పదార్థము సిద్ధమగును, చెడిపోవును కూడా. ఎట్లన పరమేశ్వరునిచే రచించబడిన బీజము విత్తనము భూమి మీద పడి జలము లభించుట వలన వృక్షాకారము పొందును. అగ్ని మున్నగు జడ పదార్థ సంయోగం వలన చెడిపోవును, నశించును. కాని జడ పదార్థములు నియమబద్ధముగా ఏర్పడుట చెడిపోవుట అనునది పరమేశ్వరుని అధీనమునను జీవుని అధీనమునందు ఉండును. ఏదేని ఒక వస్తువు నిర్మింపబడినప్పుడు ధ్యానము, దర్శనము, బలము, చేతులు, నానా విధములగు సాధనములు, దిక్కు, కాలము, ఆకాశము అనునివి సాధనములుగా తోడ్పడును. వీనిని సాధారణ కారణములందురు. ఉదాహరణార్థము కుండను నిర్మించు కుమ్మరి కుండకు నిమిత్త కారణము, మట్టి ఉపాదాన కారణము. ఇక దండము, చక్రము మున్నగు సాధనములు సామాన్య నిమిత్త కారణములు. దిక్కు, కాలము, ఆకాశము, ప్రకాశము, కన్నులు, హస్తములు, ధ్యానము, క్రియ మున్నగనువి సాధారణ నిమిత్త కారణములు. నిమిత్త కారణములు కూడా ఈ 3 కారణములు లేక ఏ వస్తువు నిర్మితము కాజాలదు, నశింపను జాలదు. ప్రశ్న: నవీన వేదాంతులు పరమేశ్వరుడొక్కడే జగత్తునకు అభిన్న నిమిత్త ఉపాదాన కారణమని అంగీకరించరు. యథోర్ణనాభిః సృజతే గృహ్ణతే చ ముండకోపనిషత్తు. ఇది ఉపనిషత్ వాక్యము. సాలీడు వెలుపల నుండి ఏ పదార్థము తీసుకొనదు, తన లోపల నుండియే తంతువును తీసి గూడును నిర్మించును, తాను అందులోనే ఆడుకొనును. అట్లే బ్రహ్మము కూడా తనలో నుండి జగత్తును నిర్మించి తాను జగద ఆకారమై తానే జగత్తున క్రీడించును. కావున బ్రహ్మము కోరుచు కామించుచు
నేను బహురూపము జగదాకారమును పొందుదునుగాక అని అనుటయే సర్వశక్తిమాన్ పదమునకు అర్థము. నేను బహురూపము జగదాకారమును పొందుదునుగాక అని సంకల్పించుట వలన సర్వ జగద్ రూపము సిద్ధమైనది. ఏలయన ఆదావంతే చ ఎన్నాస్తి వర్తమానేపి తత్తథాహ. మాండక్యోపనిషత్తు కారిక. ఏది ప్రథమమున ఉండక అంతమున ఉండదో అది వర్తమానమునను ఉండదు, లేదు. సృష్టికి పూర్వము జగత్తు లేదు, బ్రహ్మము ఉండెను. ప్రళయాంతమున జగత్తు ఉండదు, కేవల బ్రహ్మముండును. కావున వర్తమానమున ఈ జగత్ అంతయు బ్రహ్మమేల కాదు. ఇప్పుడు మనము ఈ ప్రశ్న విన్నాము. ఈ ప్రశ్న వింటుంటే మనకు నిజంగా ఇది వాస్తవం అనిపించిందా లేదా? ఏదైతే ఇప్పుడు నవీన వేదాంతలు చెప్పిన ఉదాహరణ సాలేడు పొరుగుది, అది దాని గురించి మనకు వివరణ ఇస్తుంటారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బ్రహ్మ అంశం అని చెప్పడానికి ఈ వాక్యాలు మనం చదువుతుంటే, ఈ సమాధానం మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క వివరణ చదవకుండా ఉంటే నిజంగా వాస్తవమే అనిపిస్తుంది. కానీ అది వాస్తవం కాదు అనేది మహర్షి దయానంద సరస్వతి గారు మనకు వివరణ ఇస్తున్నారు. అది చదివితే మనకు అర్థమవుతుంది. లేకుంటే సామాన్యంగా వారిలాగానే మనం కూడా భ్రమలో ఉండేవారు. నిజంగా బ్రహ్మ సత్యం జగన్మిథ్య, సాలేడు పొరుగు ఏ విధంగా తనలో నుంచి తీసి అక్కడ ఆడుతుందో తర్వాత తనలోనే కలిసిపోతుందో, ఇది కూడా అంతే. సృష్టి అంతా కూడా బ్రహ్మ నుండి వచ్చింది, బ్రహ్మలోనే కలిసిపోతుంది. దానికి ఏ విధంగా సమాధానం ఇచ్చారో అందరూ వినండి, చెప్పండి. ఉత్తరము: నీవు చెప్పిన దానిని అనుసరించిన జగత్తునకు ఉపాదాన కారణము బ్రహ్మమే అయిన ఆ బ్రహ్మము పరిణామి, అవస్థాంతరయుక్తుడు, వికారియు అగును. మరియు ఉపాదాన కారణ గుణములు, కర్మములు, స్వభావము, కార్యమున వచ్చును. కారణ గుణపూర్వక కార్యగుణో దృష్ట. వైశేషిక దర్శనం. ఉపాదాన కారణ గుణములకు సమానమైన గుణములు కార్యమున ఉండును అని సూత్రార్థము. కావున బ్రహ్మము సచ్చిదానంద స్వరూపము, జగత్తు కార్యరూపమున అసత్, జడము, ఆనందరహితమును. బ్రహ్మము అజము, జన్మము లేనిది. ఇక జగత్తు జన్మించినది. బ్రహ్మము అదృశ్యము, జగత్తు దృశ్యము. బ్రహ్మము అఖండము, జగత్తు ఖండ రూపము. బ్రహ్మము నుండి పృథివ్యాది కార్య పదార్థములు ఏర్పడి ఉండిన పృథివీ ఆది కార్యరూప జగత్తున గల జడత్వాది గుణము బ్రహ్మమున ఉండవలసి వచ్చును. పృథివ్యాదులు జడములైనట్లు బ్రహ్మము ఉపదానం కావున బ్రహ్మము కూడా జడము కావలేనని వివేకము. మరియు బ్రహ్మము చేతనము కావున పృథివ్యాది కార్యములను చేతనములు కావలేను. ఇక నీ వసంగిన సాలిపురుగు దృష్టాంతము కూడా ఈ మతమును సాధింపదు, పైపెచ్చు బాధించును. ఏలయనగా సాలిపురుగు యొక్క జడ శరీరము అది తీయు దారమునకు ఉపాదాన కారణము, పురుగులోని జీవాత్మ నిమిత్త కారణము. ఇది కూడా పరమేశ్వరుని అద్భుత రచనా ప్రభావమే. కారణమేమన ఇతర జంతు ఏదియు తన శరీరము నుండి తంతువును తీయజాలదు. అట్లే వ్యాపక బ్రహ్మము తనయందు వ్యాప్యమై ఉన్న ప్రకృతి పరమాణు రూపమగు ఉపాదాన కారణము నుండి స్థూల జగత్తును సృష్టించి వెలుపుల స్థూల రూపమనొచ్చి తాను దానియందే వ్యాపకమై సాక్షిభూతమై ఆనందమయమై ఉన్నది. ఇక పరమాత్మని ఈక్షణమనగా దర్శనము, విచారము. నేను సమస్త జగత్తును నిర్మించి ప్రసిద్ధుడనగుదును అని కామించిన విషయము. జగత్తు నిర్మింపబడినప్పుడే జీవుల విచారము, జ్ఞానము, ధ్యానము, ఉపదేశము, శ్రవణములందు పరమేశ్వరుడు ప్రసిద్ధుడు. మరియు స్థూల పదార్థములందు వానితో పాటు వానిలో ఉండును. ప్రళయమైనప్పుడు పరమేశ్వరుడు ముక్త జీవులు తక్క దానిని ప్రళయ రూప జగత్తును మరి ఎవ్వరూ ఎరుగరు. గౌడపాదుని కారిక భ్రమ మూలకము. ప్రళయమున
జగత్తు ప్రసిద్ధము కాలేదు. సృష్టికి అంతమున అనగా ప్రళయారంభము నుండి రెండవ సృష్టి జరుగునంత వరకు జగత్తు యొక్క కారణము సూక్ష్మ రూప అప్రసిద్ధముగా ఉండును. ఏలయన తమ ఆశీత్ తమసా గూఢమగ్రే, ఇది ఋగ్వేద వచనము. ఆసీదిదం తమోభూత ప్రజ్ఞాతమలక్షణం అప్రత్యమవిజ్ఞేయం ప్రక్షుప్తమివ సర్వతః. ఈ సమస్త జగత్తు సృష్టికి పూర్వము ప్రళయమున అంధకారముతో ఆవృతమై ఆచ్ఛాదితమై ఉండెను. ప్రళయారంభమునకు మీదటను అట్లే ఉండెను. ఆ సమయమున ఎవనికిని ఎరుగుటకును దర్శించుటకును ప్రసిద్ధ చిహ్నములతో కూడి ఇంద్రియములతో ఎరుగదగినదిగా లేకుండెను, ఉండబోదు. కాని వర్తమానమున ఎరుగదగినదగుచున్నది. ఉన్నది ఉన్నట్లు ఉపలబ్ధమగును. మరలా ఆ కారిక వర్తమానమునను జగదభావము చెప్పుచున్నది. అది సర్వథా అప్రమాణము. ఏలైన ప్రమాత, ఎరుగువాడు కర్త. దేనిని ప్రమాణముల మూలమున తెలుసుకొని దానిని పొందును, అది మరి ఒక విధమున ఎన్నడూ కాజాలదు. ఓం. జగదుత్పత్తికి 3 కారణాలు. ఇప్పుడు చూడండి, ఈ స్వాధ్యాయం ద్వారా మనకు 3 అనాది పదార్థాలు మెల్లిమెల్లిగా అర్థమవుతున్నాయి. మనకు మన జీవితంలో ఎన్నో రకాల సందేహాలు, ప్రశ్నలు ఉత్పన్నమైనవి. వాటికి సమాధానంగా ఏదైనా శాస్త్రం ఇవ్వగలుగుతుంది అంటే అది కేవలము సత్యార్థ ప్రకాశము మాత్రమే. ఇప్పుడు మనం ఇంతవరకు చదివినాము. శ్రవణము, వినడము సరళమా, స్వాధ్యాయం చేయడం సరళమా? ఏది సరళం చెప్పండి? వినడమే సరళం. వినడం సరళం, స్వాధ్యాయం చేయడం కఠినం. అయితే వినడము సరళమే అయినా విద్య స్థిరం కావాలి అంటే స్వాధ్యాయం చేయక తప్పదు. ధనం సంపాదించడము సరళమా, పరమాత్మను దర్శనం చేసుకోవడం సరళమా? పరమాత్మ దర్శనం కష్టం. అంటే ఏదైతే సూక్ష్మంగా ఉంటుందో, గొప్పగా ఉంటుందో, పరమంగా ఉంటుందో అది కష్టంగా వస్తుంది. రుచికరమైన భోజనము తయారు చేయాలి అంటే కొంత కష్టపడాలి. మంచి వస్తువు లభించాలి, బ్రాండెడ్ వస్తువు, క్వాలిటీ వస్తువు లభించాలంటే కొంత కష్టపడాలి. అదే విధంగా 100% సూపర్ బ్రాండెడ్ వస్తువు ఏది అంటే పరమాత్మ. మరి ఆ పరమాత్మను పొందాలి అంటే మనము కూడా శ్రవణము సరళమే, కానీ దానితోని విద్య స్థిరము కాదు. కేవలము స్వాధ్యాయం బాగా చేయాలి. గురు శిష్య పరంపరలో గురు బోధించిన దానిని పుస్తకం పట్టుకొని, ప్రవచనం వేరు, ఉపన్యాసం వేరు. ఉపన్యాసాలు, ప్రవచనం ద్వారా మనకు ఒక మంచి శ్రద్ధ ఏర్పడుతుంది. ఆ శ్రద్ధతోని ఖచ్చితంగా గురుముఖంగా విద్య నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విద్యను స్థిరం చేసుకోవడానికి నిరంతరం స్వాధ్యాయం చేయాలి. ఇప్పుడు ఈ విషయం ఉంది, మనం చదివినాము. ఈ చదివిన వెంటనే అర్థమైందా? అర్థమవుతుందా? పూర్తిగా అర్థమవుతుందా? కాదు. పదే పదే చదవాలి. అలా పదే చదివి అప్పుడు మనకు స్పష్టమవుతుంది పరమాత్మ విషయము, ఆత్మ విషయము, సృష్టి విషయం. అందుకనే బంధువులారా, మనకున్నటువంటి గొప్ప కార్యం, ఆర్యులుగా అనబడేవారు మనము, ఆర్య సమాజంలో ఉన్న వాళ్ళు మనము, మనతో మన పరివార సభ్యులతో పాటు అధికారులు తప్పకుండా సంపూర్ణంగా అవగాహన చేసుకోవలసినటువంటి గ్రంథం సత్యార్థ ప్రకాశము. ఇది తప్పకుండా అందరూ, ఇది దీనితో పాటు ఋగ్వేదాది భాష్యభూమిక. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. లక్ష్మణరావు గారు స్వాధ్యాయం చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చినటువంటి ప్రమాణాలను, ఆ సంస్కృతంలో ఉన్న వాటిని చాలా స్పష్టంగా విడదీయడం కూడా, ఎక్కడ ఆగాలనో ఎక్కడ పదాన్ని విడదీయడం అంత స్పష్టంగా చదవగలుగుతున్నారు. పూర్వంలో సంస్కృతం కొంత అభ్యాసం లేనప్పుడు వేరే రకంగా ఉంది. ఇప్పుడు మాత్రము
మీరు చదువుతుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది, స్పష్టత అనిపిస్తుంది. మీకు కూడా అలా అనుభూతిలోకి వచ్చిందా లక్ష్మణరావు గారు? వచ్చింది గురూజీ. మరి ఇంకా ఆన్లైన్ లో ఇప్పుడు 2 ఏళ్ల నుంచి చదువుతున్నాం. ఇది ఆయనలో అవసరం. మార్పు వచ్చింది స్వామీజీ. నేను డైరెక్ట్ గా చెప్పాను, 3 రోజుల క్రితమే చెప్పాను నేను. ఇది అవసరం. ఎందుకంటే ఇది స్వాధ్యాయం యొక్క ప్రతిఫలం. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం లక్ష్మణరావు గారే కాదు, ఇందులో పాల్గొంటున్న వారు అందరూ కూడాను ఎవరైతే ఎంత ఎక్కువగా సమయం ఇచ్చారో, ఎవరు ఎంతగా శ్రద్ధ చూపించారో, వారు శ్రమించిన దాని మీదకి ఎవరెవరు ఎంత శ్రమించినారో ఆ శ్రమ ప్రకారంగా శ్రద్ధ చూపించిన దాని మీదకెళ్ళి వారు అంతా లబ్ధిని పొందినారో ఆ స్పష్టమైనటువంటి మార్పు అనేది కనిపిస్తుంది. అందుకే మనం ఈ స్వాధ్యాయం కన్నా ముందు, ఈ తరగతుల కన్నా ముందు ఏదైతే మనలో ఉన్నటువంటి జ్ఞానం ఉందో, 1 సంవత్సరన్నర క్రితం ఉన్నటువంటి దానికి సంవత్సరం తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి జ్ఞానంలో తేడా ఉందా లేదా? మనకు ఉంది సార్, ఉంది. చాలా విషయాలు స్పష్టమైన. ఇప్పుడు ఈ 4-5 రోజులు 10 రోజుల నుంచి మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో అప్పటికిప్పటికి ఎంతో మన లోపల జ్ఞానం అభివృద్ధి అయింది. కాబట్టి బంధువులారా, ఇది ప్రత్యక్ష ప్రమాణము, దీని ద్వారా లాభం కలుగుతుంది. అందుకని దీనిని వదిలిపెట్టకుండా నిరంతరం సాధ్యం చేస్తుండాలి. ఇప్పుడు శాంతి పాఠం చేస్తాము, ఆ తర్వాత కొన్ని ప్రశ్నోత్తరాలు. ఓం ద్యోః శాంతిరంతరిక్షం శాంతిః, పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః, వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్, బ్రహ్మ శాంతిః, సర్వం శాంతిః. శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో